ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ప్రచారంపై దృష్టి పెట్టారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజుల పాటు బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు యాత్ర సాగబోతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మా ప్రతినిధి హసీనా మరింత సమాచారాన్ని అందిస్తారు. హసీనా, మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఈ నెల 26, 27 తేదీల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. దాదాపు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. అలాగే 4 చోట్ల సిద్ధం సభలు ఎక్కడైతే నిర్వహించారో అక్కడ తప్ప మిగతా చోట్ల అన్నిటి కూడా అంటే 21 సభలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పూర్తిగా మనం చూసుకుంటే 2019లో ఏ విధంగా అయితే పాదయాత్ర చేశారో దాని రూట్ మ్యాప్ అంతా తయారు చేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి బస్సు యాత్రకు కూడా రూట్ మ్యాప్ తయారు చేశారు. ఆ మొత్తం హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ రఘురామ్ గారు ఉన్నారు. తలసరి రఘురామ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈ బస్సు యాత్ర? మీరు ఆల్రెడీ 2019లో మొత్తం పాదయాత్ర అంతా డిజైన్ చేశారు, చాలా సక్సెస్ఫుల్ చేశారు. ఇప్పుడు ఈసారి ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర చేయబోతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అన్నీ వరుసగా జనరల్గా ఏంటంటే మనం కడప లాస్ట్ టైం ఏ రకంగా చేసామో పార్లమెంట్ వైజ్గా అట్లా చేసుకుంటూ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలని కవర్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించాం. దానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ని రేపు ఇవ్వబోతున్నాం. అంటే ఎలక్షన్ డిలే కావడం వల్ల ఈ ప్లాన్ అనేది అంటే ఇంతకు ముందు బస్సు యాత్ర ఉండలేదు, అసలు ఆ ప్రచారం అనేది ఉండింది కానీ బస్సు యాత్ర అంటే ఎలక్షన్ డిలే కావడం వల్ల ప్రచారం ఖచ్చితంగా. ఎందుకంటే ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో ఉండుంటే మాకు ప్రచారానికే సమయం సరిపోయేది కాదు. ఇప్పుడు కావాల్సినంత సమయం వచ్చింది కాబట్టి ప్రతి చోట పార్లమెంట్లో ఒక మీటింగ్ చేసి ఇప్పుడు 4 రీజియన్స్లో సిద్ధం సభలు ఎలా చేసామో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక పెద్ద సభ నిర్వహించి కార్యకర్తలని, ప్రజల్ని కార్యోన్ముఖం చేయడమే కాకుండా దీని తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారంలో కూడా ఒక 15-20 రోజుల పాటు అన్ని నియోజకవర్గాలను జగన్మోహన్ రెడ్డి గారు చుట్టైపోతున్నారు. అక్కడే బస చేస్తారా పూర్తిగా నియోజకవర్గాల్లో? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన తర్వాత ఈ 21 నియోజకవర్గాల్లో యాత్ర పూర్తయ్యేంత వరకు కూడా ఇంటికి రారు, అక్కడే ఉంటారు ఆయన ప్రజాక్షేత్రంలో. ఆయనతో పాటు ఎవరెవరు ఒక టీం అనేది ఉంటుంది కదా, ఎవరెవరు వెళ్ళారు? ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వాళ్ళు అక్కడ పాల్గొంటారు. మిగతా అంతా మా ఇంటర్నల్గా ఉండే టీం ఉంటుంది, ఆర్గనైజేషన్ పరంగా ఉండే టీము. దానికి ప్రత్యేకంగా ఎవరు వేరే బయట నుంచి వచ్చి ఉండదు. ఎన్నికల సమయం కాబట్టి అక్కడ ఆర్గనైజేషన్ అంతా లోకల్లోనే చేసుకుంటారు. 2019 ఏదైతే పాదయాత్ర సక్సెస్ అయిందో ఈ బస్సు యాత్ర సక్సెస్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? ఇది మాకు అదృష్టవశాత్తు ఏ ప్లాను అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మీటింగ్ సక్సెస్ చేయాలంటే ఆ వచ్చిన జనాన్ని జాగ్రత్తగా నియంత్రించుకోగలిగితే చాలు, అంతమంది వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టాడంటే జనానికి కోదవలేదు. అందుకే ప్రతి మీటింగ్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారంటే జనం ఆటోమేటిక్గా వస్తారు. మేము ఎవరిని ప్రలోభాలు పెట్టి బస్సులు పెట్టి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. మమ్మల్ని బస్సులు అడిగి ఫోర్స్ చేసి మరీ తీసుకొని వస్తారు తప్ప, నిన్న చూశారు మీరు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని తీసుకోమంటే కనీసం వాళ్ళకి ఆ బస్సులు పెట్టే సామర్థ్యం కూడా లేకుండా పోయింది. మా అదృష్టవశాత్తు మాకు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనసందోహం కదిలి వచ్చింది. ఖచ్చితంగా విజయవంతంగా ఈ మీటింగ్లన్నీ జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఖచ్చితంగా 26, 27 అంటే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. 26 వెళ్తారా, 27 వెళ్తారా, ఈ స్టార్ట్ చేస్తారనేది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అక్కడే బస్సు చేస్తారు. ఈ బస్సు యాత్ర పూర్తి అయ్యేంత వరకు తిరిగి మళ్ళీ ఆయన తాడేపల్లికి సీఎం జగన్ రారు. పూర్తిగా బస్సు యాత్ర కంప్లీట్ చేసిన తర్వాత వస్తారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రచారం అనేది అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంని కవర్ చేస్తూ అలాగే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ సిద్ధం సభలు 4 ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకా 21 సభలను ఏర్పాటు చేయనున్నారు ఈ యాత్రలో. థ్యాంక్ యూ హసీనా.